Ready? Wait. 1 second, ready? Okay. Thank you very much అందరికి. కొందరు మిత్రులు మరియు ఉపాధ్యాయులు మన మధ్య మనతో చదువుకున్న మన మిత్రుల చనిపోయిన వాళ్ళ మిత్రుల పేర్లు ఏంటంటే అనిత, మనకు విద్య చెప్పిన ఉపాధ్యాయుల వాళ్ళు కొందరు వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని కోరుతూ 32 సంవత్సరాల సుదీర్ఘ మన 10th క్లాస్ అయిపోయి ప్రతి అంశం మీరు చెప్పిన ప్రతిలో ఒక మంచి పౌరుడుగా ఇవాళ మేము ఉన్నామంటే దానికి కారణం దాని వెంట మీ శ్రమనే కాదు, సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో వ్యక్తులకు పుట్టినప్పుడు చెప్తూ మమ్మల్ని ఈ సమాజంలో ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దేందుకు మీకు సదా మేము ఏ విధంగా వెలకట్టలేము. అంతేకాకుండా ఉన్నాము మిత్రులు చాలామంది ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు, విద్యను పెంచే ఉపాధ్యాయుల రంగంలో ఉన్నారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఉత్తమమైన విద్యార్థులను తయారు చేయడానికి వాళ్ళు వెళ్ళారు. మీ అందరికీ 10th క్లాస్ అందరి తరఫున మీకు మేము స్వాగతం పలుకుతున్నాం సార్. మా గురించి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మేడం చేతి పట్టుకోండి, పక్క మేడం చేతి పట్టుకోండి. ఓకే, కింద పెట్టండి మేడం, కింద పెట్టండి, కింద పెట్టండి. పట్టు రెడీ. లేడీ సీటు అన్నా. సైడ్కి ఉండాలి. Close. Okay, ready? Side. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Right, okay, ready? Tulasi, Sarala, Saraswati, please ready.
సార్ సాయిలు మంజుల సంతోష్ కుమార్కి ఇస్తాను నాకు ఫోకస్ కనిపించలేదు. పట్టుకోండి ఇక అందరు పట్టుకోండి రైట్ అలా సార్ పేరు రైట్ జగన్మోహన్ అది చేస్తే ఓకే సార్ ఎటు సార్ అందరు ఇద్దరండి శ్రీనివాస్ వచ్చేయండి బైక్ వచ్చేయండి సార్ డీసెంట్ ఛార్జర్ ఇవ్వడండి మేడం రెడీ ఓకే థ్యాంక్ యూ. ఒకసారి బైక్ ఉండండి. ఇలా. సంతోష్ కుమార్ గారు. అమ్మా సైడ్ 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 సైడ్కున్నాను సైడ్కున్నాను కొంచెం బ్యాక్ రమేష్ సార్ గారిని సన్మానించుకోవడానికి మిత్రులు అమ్మ కొంచెం మేడం వెళ్తా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. కృష్ణ వాళ్ళు ఫ్లవర్కి వెళ్ళిపోయి కొంచెం కావాలి శోభా గారు వచ్చారా? అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ రెడీ స్టేజ్ అయిపోయిందా? అమ్మ అందరు రెడీ మా రెడీ ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకుని రెడీ అండి అందరు సైడ్ సైడ్ చేసి పట్టుకోండి సైడ్ చేసి పట్టుకోండి సన్మాన కార్యక్రమం తొందరగా ముగించుకుంటే మేడం కొంచెం బ్యాక్ మీరు కొంచెం బ్యాక్ ఓకే రెడీ దిగండి అటు నుంచి దిగుతా ఎందుకంటే ఇక్కడ రైట్ మిత్రులందరూ ప్లీజ్ దయచేసి ఎందుకు రండి ప్లీజ్ ఎందుకంటే జిగ్జాగ్ అవుతుంది ఇక్కడ అంతా. అందరు చూద్దాం. దయచేసి సపోర్ట్ కొట్టాలి. నర్మదా ఫోటో నర్మదా ఇచ్చేది కొన్ని ఆట మేడం మీరు ఇట్లా వస్తారా ఏంటైతే మళ్ళా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు. కొంచెం ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకున్న 2017లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకున్న విజయలక్ష్మి మేడం గారిని సన్మానం చేసుకోవడానికి మిత్రులు రావాల్సిందిగా కోరుతున్నాము. గోదావరి తులసి ఒకసారి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. 2017లో మన భోజనంలో మన అక్కడ చెప్పిన విజయలక్ష్మి మేడం గారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఇచ్చేది మనకు తెలియని విషయము, అయినా మనం ఇది సంతోషించాల్సిన విషయము. దయచేసి అందరు గట్టిగా ఒకసారి రావట్లేదు ఒక్క నిమిషం రెడీ చూడండి మేడం కొంచెం బ్యాక్ ఉండండి మేడం రెడీ మంచిగా రెడీ ప్లీజ్ దయచేసి కిందికి వచ్చేసి సభ మర్యాదలకు కాపాడండి ప్లీజ్. ఎందుకంటే టీచర్స్ అందరికీ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మిత్రులందరూ దయచేసి కిందికి వచ్చేయండి. స్టేజ్కి వచ్చి మనం పైకి వచ్చినాక ఫోటో గ్రూప్ ఫోటో తీద్దాం. గ్రూప్ ఫోటో ఉంది మనకు ప్రోగ్రామ్. దయచేసి అందరూ సహకరించాలి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ అందరూ ప్లీజ్ ప్రతి ఒక్కరు కిందికి వెళ్ళండి ప్లీజ్. దయచేసి సన్మానకర్తలు సన్మానించుకునే వారు మాత్రమే బయటవాలి. దయచేసి అందరు కిందికి వచ్చేయండి. సంతోష్ కుమార్ గారు మీరు అందరు పట్టుకొని
చేతి పట్టుకోండి మేడం రైట్ హ్యాండ్ సరిపోయింది రెడీ క్యాజువల్ నిలబడి మంచిగా దగ్గర మేడం గారిని సన్మానించుకోవడానికి మిత్రులు గంగాధర్ శ్రీనివాస్ అప్పారెడ్డి బాలయ్య లత రండి పైకి రండి మేడం రెడీ ఓకే రాసి ఇట్లండి వద్దండి మేడం సైడ్ చేతి పట్టుకోండి మేడం చేతి పట్టుకోండి రండి మేడం ముందుకు రండి మేడం చేతి పట్టుకోండి ఒకటే చేతి ఇక్కడ మేడం ఇక్కడ పట్టుకోండి ఇక్కడ రైట్ ఓకే అట్లయితే ఓకే సార్ మీ మధ్యలో కొంచెం ముందుకు రండి ఓకే మీరు ఓకే రైట్ పట్టుకోండి మేడం మేమంటే కొంచెం కిందికి రండి రైట్ ఓకే రెడీ మేడం ఇచ్చుడండి చేతులు తీసేయండి క్యాజువల్ నిలబడి ఒకసారి నిలబడండి నిలబడండి రెడీ మేడం ఇక్కడ చూడండి మేడం అది కాదు చూడండి రెడీ వెయిట్ రైట్ కాబట్టి ఈ సందర్భంగా పాడడం జరిగింది. 32 సంవత్సరాలలో మనము ఏం చేసామో మన అనుభవాల గురించి మనం అంటే ఒకసారి మనము దీని గురించి మేడం మీరు నా దగ్గర నుంచి కూడా చెప్పవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక 20 to 30 minutes గ్రూప్ ఫోటో ఉంటుంది. మీలో 32 years అనుభవాన్ని షేర్ చేసుకోవాలని కోరుకుంటూ ఎవరైనా రాని కదా అది నేను ప్రాబ్లం. మా యొక్క ప్రాబ్లం ఏంటంటే మేము ఏం చేస్తాను దయచేసి అందరూ పేర్లు వాళ్ళకి చెప్పడం వెతకడం కాకుండా పాజిటివ్ వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం అందరం కూడా అదే స్టేజ్లో ఉన్నాం. ఇంకొక కొద్ది సంవత్సరాల్లో మన పిల్లలకు పెళ్లి చేయబోతున్నాం, ప్లస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి లైఫ్ని కొంచెం మనం ప్రతిదీ కూడా చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సే థింక్ పాజిటివ్ ఓన్లీ, నో నెగిటివ్. ఎప్పుడు కూడా మన జీవితం లోపల
డివోషనల్లో ఉన్నా కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన డిఫరెంట్ పీపుల్స్ ఉన్నాం, అన్ని రకాల ఉన్నాం కదా, మనం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం ఉన్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరు మనకు సంబంధించినటువంటి ఏదైతే డివోషనల్గా మనకిచ్చినటువంటి పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొన్నింటిని మనం తీసుకొని మనం లైఫ్ ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ లైఫ్ అనేది మనకు శ్రద్ధగా ఉండాలని చెప్పండి. సో పక్కా మనం దాంట్లో కొంచెమన్నా పాటిద్దాం. సో ఇంత టైం చెప్పాలంటే గంట సేపైనా నేను చెప్తా, అందరూ ఆరిపోతారు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి. సో వాళ్ళందరికీ టైం కావాలి కాబట్టి థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. నా పేరు భవాని, నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. మా హస్బెండ్ ఒమేగా గ్రూప్స్లో వైస్ ప్రెసిడెంట్. 2 పిల్లలు, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప 10th క్లాస్. థ్యాంక్ యూ. నేను సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, ప్రైవేట్ కన్సల్టెంట్. టీచర్లందరికీ నమస్కారం. సో యాజ్ ఎ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 9th క్లాస్. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్ ఇట్లా సక్సెస్ చేసినందుకు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లనే టీ స్పిరిట్ ఉండాలి, అందరూ కలవాలి. ఈ 32 సంవత్సరాల తర్వాత కలవడం అనేది చాలా విచిత్రమైన సంఘటన. అసలు కలుస్తారా లేదా అన్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన సంఘటన ఇది. అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ. వనండి థ్యాంక్స్. మాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు మా యొక్క నమస్కారం. అలాగే నాతోటి మిత్రులందరికీ నమస్కారము. విద్య అనేది చాలా అన్నింటికన్నా విలువైనది. నేను చిన్నగున్నప్పుడు నాకు విద్యను బోధించిన గురువులని అంతే కదా అని అనుకునేదాన్ని. కానీ నేను ఇప్పుడు టీచర్గా మారిన తర్వాత అసలు విద్యని బోధించడం ఎంత కష్టం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. తెలిసి తెలియక మేము ఎన్ని తప్పులు చేశామో మాకు తెలియదు, కానీ మా అందరినీ క్షమించాలని ఉపాధ్యాయులకు నా నుండి కోరుకుంటున్నాను. విద్య అనేది మామూలుగా మనం చదువుకున్నామా, చదివిపిస్తున్నామా అనేది కాకుండా మాకు చిన్న ఉన్నప్పుడు టీచర్స్ కొడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ విధంగా ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని, శాడిస్టులా అని అనుకునేవాళ్ళు, శాడిజమా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను కొడుతుంటే నాకు అర్థమవుతుంది, వాళ్ళు పిల్లలనే వాళ్ళు నేను చెప్పిన పిల్లలు మంచి స్థానంలో ఉండాలి అని అనుకుని మాత్రమే విద్యను బోధిస్తారు గురువులు. కానీ అది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మనలాగా మన స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి అని అంటే అసలు మనం చిన్నగున్నప్పుడు ఈ విధంగా ఉంటే ఇంకా కాస్త డెవలప్ అయ్యే వాళ్ళం కదా అని అనుకుంటాం. కానీ అప్పటికే రోజులు అయిపోతాయి. నెక్స్ట్ గురువు అని అంటేనే అన్నింటికన్నా మొదటి పదము గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు అనేది ఫస్ట్ మనము గురువు నుండే తల్లిదండ్రులని, తర్వాత గురువు నుండే మనకు తెలియని విషయాలన్నింటినీ నేర్చుకునేది గురువు నుండి. మామూలుగా భగవంతుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ గురువు రూపంలోనే మనము భగవంతుడిని చూసుకుంటూ ఉంటాం. గురువుని కనుక మనము కరెక్ట్గా సేవిస్తే, గురువుని కనుక మనం గౌరవిస్తే భగవంతుడిని పూజించినట్టే. నెక్స్ట్ నాకు తెలిసి తెలియక ఏమైనా మాట్లాడినా కానీ క్షమించాలి. నాకు 2 పిల్లలు, 2 బాబులే. మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు, పెద్ద బాబు. చిన్న బాబు రష్యాలో ఉంటాడు. పెద్ద బాబు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాడు. చిన్న బాబు MBBS 4th ఇయర్ చదువుతున్నాడు. నేను కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో టీచర్గా చేస్తాను. ధన్యవాదాలు. పండగలన్నీ నాకు ఏ రోజు కనిపిస్తున్నాయి. 32 సంవత్సరాలు టైం తక్కువ ఉంది కాబట్టి ముగిస్తున్నాను ఇంతటితో. ఓకే. ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లత, మా హస్బెండ్ పేరు రవికుమార్ గౌడ్. నాకు 2 పాపలు. మా 2 పెద్ద పాప బీటెక్ 3rd ఇయర్, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్. ప్రోత్సహించిన నా గురు తుల్యులు జగన్మోహన్ రెడ్డి సార్కి, నారాయణ రెడ్డి సార్కి, విశ్వాస్ రెడ్డి సార్, స్వర్ణ
చిన్న బాబు మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. ప్రజెంట్ తను కూడా జాబ్ చేస్తున్నాడు. విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలు, సీనియర్ ఉపాధ్యాయులు మరియు నా తోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. చాలా ఆనందం. కానీ తరగతి గదుల్లో పాఠం చెప్పితే ఏదో సార్ ఊకే పాఠం చెప్పేవాడు, మళ్ళా 30 ఏళ్ళ దాకా మళ్ళీ ఏ పాఠం చెప్తున్నాడు బాబు. కానీ ఆ పాఠం వేరు, ఈ పాఠం వేరు. అది మీరు జీవితంలో సక్సెస్ కావడానికి విద్యార్థులు అందరూ కూడా తమ యొక్క గోల్ను, పర్ఫెక్ట్ గోల్ను రీచ్ కావడానికి ఆనాడు పాఠం చెప్పినాం. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా గర్వపడుతున్నాం. ఆనాటి బాలబాలికలు నేడు ఇంత ఉత్సాహమైనటువంటి పౌరులుగా చూస్తున్నాము అంటే రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నాటి బాలలే నేటి పౌరులు, నేటి బాలలే రేపటి పౌరులు.
ఈరోజు మీరు మా దృష్టిలో పౌరులుగా కనపడరు. ఒక డిసిప్లిన్, ఆనాడు నేర్చుకున్న క్రమశిక్షణ, సిస్టమేటిక్, ఇది ఎట్లయితే మీరున్నారో మీలానే మీ పిల్లలు కూడా ఆ పద్ధతుల్లో ఉంచాలని నా అభిప్రాయం. పిల్లలు కూడా మంచి స్థాయిలో వస్తున్నారు. చాలామంది చెప్పారు బీటెక్ చదువుతున్నారు, ఎంటెక్ చేస్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. నిజంగా చాలా గర్వం. నా విద్యార్థులు వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంచుతూ ఉన్నారు అంటే అంతకంటే ఒక ఉపాధ్యాయుడికి ఏం కావాలి? ప్రతిరోజు క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటే 77 మందిలో ఎట్లైనా 10 మంది ఆబ్సెంట్ ఉంటుంది. ఆబ్సెంట్ రిపోర్ట్ సార్ పంపుతుంటుంది. ప్రజెంట్ ఎంత, ఆబ్సెంట్ ఎంత. నేడు కూడా పాపం హనుమంతరెడ్డి సార్ హెడ్ మాస్టర్ గారు లేరు, ఆయన అటెండెన్స్ పంపుతున్నారు సార్. ఇవాళ అవుట్ ఆఫ్ 77 58 ప్రజెంట్ సార్, రిమైనింగ్ ఆబ్సెంట్. అంటే అది మార్పు అనేటటువంటిది ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత, నేను కూడా చాలామందిని చూడలే. ఇలా చూస్తున్నాడే నిజంగా భగవంతుడు దర్శనం ఇస్తాడో చేయడో కానీ ఆఫ్టర్ 30 years విద్యార్థిని చూసినా అంటే ఎన్నలేనట్టున్నా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కానీ అన్నింటిని పక్కన పెట్టి ఈ కార్యక్రమం ఇంపార్టెంట్, మళ్ళీ నాకు పిల్లలు కనబడరు. ఇట్లా మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉండేది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిజస్కంధాల మీద వేసుకున్నటువంటి నేమాజీ నారాయణ, భూపతి అండ్ గంగాధర్, చిరంజీవి, వీళ్ళైతే నన్ను ఒకరోజు మీటింగ్ పిలిచి మాట్లాడారు. సరే ఇట్లా వేద్దాం అనుకుంటున్నామంటే, బట్ అందరూ అవైలబుల్ ఉంటారా? రైట్ టు యువర్ లెవెల్ బెస్ట్. ఎగ్జామ్గా మేము జెడ్పిహెచ్ఎస్ బోర్గంపి స్టూడెంట్స్ అండి. 1992-93 బ్యాచ్ మాది. మేము 32 సంవత్సరాల తర్వాత ఇవాళ గెట్ టుగెదర్ చేసుకున్నాము. మా అంటే మా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకోవడము, మా ఉపాధ్యాయులు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత ఆనందాన్ని మేము పంచుకుంటున్నామంటే దాని వెనకాల మా కృషి, మా పట్టుదల, మా ఫ్రెండ్స్ యొక్క సహకారాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మేము చాలా చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కలుసుకున్నాము. ఇక ముందు కలుసుకునేటప్పుడు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. అవన్నీ మేము చేసుకుంటామని చెప్తున్నాం. కాస్త పక్కన పెట్టి అందరం కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించాము. అయితే జీవితకాలంలో మనకు ఎంతోమంది మిత్రులు అనేది పరిచయం అవుతూ ఉంటారు, మన డిగ్రీలో కానీ, ఇంటర్లో కానీ, లేదా మన వర్క్ లైఫ్ స్టైల్లో కానీ. అయితే ఎంతమంది మిత్రులు పరిచయమైనా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మన చిన్ననాటి మిత్రులు అంటే మన స్కూల్ డేస్లో ఉన్న మిత్రులు అనేది ఒక కల్మషం లేని స్నేహంలాగా వారి యొక్క ప్రవర్తన కానీ అది కానీ మనకి ఉంటుంది. కాబట్టి అది మనకు మనసులో మెదిరి ఉండిపోతుంది. సో వీరందరినీ ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి విజయవంతం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు.